సో డేటా ఈజ్ న్యూ జనరేషన్ ఆయిల్ అన్నది ఒక 15 సంవత్సరాల క్రితం ఈ డేటా గురించి రీసెర్చ్ చేసిన ఒక సైంటిస్ట్ చెప్పిన మాట. ఎవరు అత్యంత ఆస్తిపరుడు అంటే ఎవరి దగ్గర డేటా ఉంటుందో వాడు అత్యంత ఆస్తిపరుడు. ఇవాళ మీకు రకరకాల ప్రమోషన్స్ వస్తున్నాయి, రకరకాల ఎంకరేజ్మెంట్స్ వస్తున్నాయి. ఎంకరేజ్మెంట్స్ అంటే చెప్తాను ఎలాంటి. మీరు నెట్ఫ్లిక్స్ కనుక ఉండేటైతే మీ ఇంట్లో ఒక డాక్యుమెంటరీ చెప్తాను, తప్పకుండా చూడండి. అది మీ పిల్లలు కానీ అన్ని తరాల వాళ్ళు చూడాల్సింది. ఆ డాక్యుమెంటరీ ఎవరు చేశారంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో టాప్ లెవెల్ డిజైన్ లీడ్స్ అంటే మేనేజర్స్ ఆ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వరమా శాపమాలో శాపమాను గ్రహించి బయటకు వచ్చి డాక్యుమెంటరీ చేశారు. దాని పేరు ది సోషల్ డైలమా. ద సోషల్ డైలమా. వాళ్ళు మేము ఏమని ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాము, అది వాడుకుంటే ఎలా ఉపయోగపడుద్ది, ఇంకో రకంగా వాడితే ఎలా నష్టం కలిగిస్తుంది, శాపమా కాదు నష్టమా అనేది పెట్టాల్సి ఉంటుంది బహుశా. లాభమా నష్టమా. సో వరమా శాపమాకి ఆపోజిట్ ఫ్లిప్పింగ్ వర్డ్స్ కింద పెడితే లాభమా నష్టమా అంటే టెక్నాలజీ వల్ల డెఫినెట్గా లాభం 100%. ఈ రోజున ఇంతమంది ఇక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నారు, ఎక్కడికో వెళుతుంది, లైవ్ అంటున్నారు, సర్వర్లో పెడుతున్నారు, క్లౌడ్ అంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే టెక్నాలజీ. శాపమా అనేది తర్వాత మాట్లాడితే అందులో 2 యూస్ కేసెస్ చెప్తాడు. ఒక కెఫెటేరియాలో ఒక అమ్మాయి, అది కాలేజ్ క్యాంపస్లో జరుగుతుంది, ఒక అమ్మాయి ఫేస్బుక్ చూస్తుంటుంది. ఒక అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఇది సీన్, కట్ చేస్తే ఇట్స్ అ సీన్. ఈ టెక్నాలజీ డిజైన్ చేసిన అతను ఏమంటాడంటే ఇతని చేత నేను ప్రపోజ్ చేయించడం అనే పనిని నేను ఆపేస్తానంటాడు. అంటే వీళ్ళు ఒక బయట నుంచి చూస్తున్నారు టెక్నాలజీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని. ఎలా చేస్తారు అంటే ఫేస్బుక్లో రికమెండేషన్స్ అని వస్తాయి. మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు, సో ఈ టెక్నాలజీ డిజైనర్ ఏం చేశాడంటే ఇతను వెళ్ళి ప్రపోజ్ చేసే టైంలో ఆ అమ్మాయి ఎవరో క్లాస్మేట్తో ఉన్న ఫోటోని తీసుకొచ్చి హై ప్రయారిటీ డిస్ప్లే చేసాడు. వీడికి ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్గా అబ్బాయి ఫ్రెండ్, కానీ ఎప్పుడైతే వెళ్ళి ఇద్దాం అనుకున్నాడు ఈ గాట్ ఎ డౌట్, నేను ఇప్పుడు ఈ పని చెయ్యాలా వద్దా అని. మనిషికి మైండ్కి ఉన్న అత్యంత ఎంత శక్తి ఉంది పొటెన్షియల్ అని చెప్పానో, డౌట్ అన్నది ఒక శాపం. మనిషి యొక్క పురోగతి ఎప్పుడు ఆగిపోతుంది అంటే డౌట్ వచ్చినప్పుడు. డౌట్ దగ్గర ఆగిపోయినప్పుడు శాపం వస్తుంది. డౌట్ క్లియర్ చేసుకున్నప్పుడు పురోగతి వస్తుంది. అంతే కదా, ప్రతి టెక్నాలజీ కూడా ఒక చోట డౌట్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలా అన్నప్పుడు ఆలోచిస్తుంది మైండ్. ఇతను ఏం చేశాడంటే ఈ రోజు కాదు రేపొద్దున ఇంకొంచెం ఆ అమ్మాయి ఫేస్బుక్ చూసి అప్పుడు చేద్దాం అనుకున్నాడు. సో టెక్నాలజీ హ్యాస్ డామినేటెడ్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అది నష్టం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే కంప్యూటర్స్ వెనకాల ఉన్న మెషిన్స్. నాలాంటి హ్యూమన్ మైండ్ని మరొక దాన్ని క్రియేట్ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో నేను మా పిల్లలు కూడా చెప్పాను, నేను రాబోయే రోజుల్లో అట్లీస్ట్ మా తరం కాకపోయినా తర్వాత తరంలో, సపోజ్ నాకు 46 ఏళ్ళు అనుకోండి, నాకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి లేకుండా నేను మళ్ళీ 46 ఏళ్ల వయసు వాడిని నన్ను నేను క్లోన్ చేసుకోవాలనుకుంటే ఏ వల్ల సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది అంటే నేను పుట్టిన వెంటనే నా డిఎన్ఏని సేవ్ చేసి దానిలో మరింత మ్యాథమెటికల్ మోడల్ ఇచ్చి నా వయసుని మళ్ళీ పుట్టించడం కాదు 46 ఏళ్ల వరకు పెంచి ఎటువంటి రోగాలు లేకుండా నన్ను నేను మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల లాభమా నష్టం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సినిమాల్లో ఒక రీసెర్చ్ కూడా జరిగింది, సైన్స్లో అని చెప్పి, నేచర్ అనే ఒక పబ్లికేషన్లో జరిగింది. మనిషి ఈ సృష్టిలోనే కాదు ప్యారలల్ సృష్టిలు ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నాను, నేనే ఇంకొక
సృష్టిలో ఉన్నాను ఇంకో సృష్టిలో, దీన్ని ప్యారలల్ యూనివర్స్ థియరీ అంటారు. అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా. నాలాంటి వాడు ఒక 5 చేసి 5 చోట్ల 5 నేను కంట్రోల్ చేయగలను. ఇక్కడి నుంచి రోబోట్స్లో వార్స్ అని చెప్పి యుద్ధాలు చేస్తారు కదా మన సినిమాల్లో, నాలాంటి వాళ్ళు 4 క్లోన్ చేసి చేయమని. సో ఈ మైండ్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఎక్కడ లాభం జరుగుతుంది అంటే అగ్రికల్చర్, ఫుడ్. గత 50 సంవత్సరాలతో పోలిస్తే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మహర్షి అనే సినిమా వచ్చిన తర్వాత బాగా ఇది ఫేమస్ అయింది. చాలామంది వెనక్కి వచ్చి వ్యవసాయం చేస్తామండి అంటున్నారు. ఇంకా అసలు రెవల్యూషన్ స్టార్ట్ కాల. రేపు రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని మన ఇంట్లోనే పని చేసుకుంటూ చాలామంది పిల్లలకి ఇవాళ పేడతో కళ్ళాపు జరగడం కూడా తెలియదు. దానిలో ఎంతో సైన్స్ ఉంటుంది. సో అగ్రికల్చర్లో ఈ ఏఐని తీసుకొచ్చి అతి తక్కువ రోజుల్లో పంటలు ఎలా పండించాలి, అతి ఆరోగ్యవంతమైన పంటలు ఎలా పండించాలి అనేది మనం చూడబోతున్నాం. ఇవాళ భారీ వర్షాలు పండి గత వారం రోజులు చాలా పంటలు మునిగిపోయినాయి. కానీ అటువంటిదే అంటే మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఇవాళ రోజున మొబైల్ ఫోన్. మొబైల్ని ఎక్స్టెండ్ చేస్తే ట్యాబ్ అవుతుంది, ట్యాబ్ని ఎక్స్టెండ్ చేస్తే ల్యాప్టాప్ అవుతుంది, ల్యాప్టాప్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక సర్వర్ అవుతుంది, సర్వర్ని ఎక్స్టెండ్ చేస్తే గేట్వే అవుతుంది. ఇంకా అది టెక్నాలజీ. సో అత్యంత చిన్నదైన పవర్ఫుల్ కంప్యూటర్ మన చేతిలో ఉన్నప్పుడు, కంప్యూటింగ్ మెషిన్ మన చేతిలో ఉన్నప్పుడు, రేపు రాబోయే రోజుల్లో కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అని ఒకటి రాబోతుంది. కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇది కూడా నేను పట్టుకోకర్లా, ఇది నిజంగా బరువు. చెయ్యి నొప్పి పెడుతుంది 1 గంట మాట్లాడితే. ఇది కూడా అక్కర్లా. మీరు ఒక కమాండ్ ఇచ్చిన వెంటనే మీ మైండ్ బయట ఉన్న ఎకోసిస్టమ్కి ట్యూన్ అయిపోయి, సపోజ్ సాధారణంగా మన మైండ్ ఏం చేస్తుంది, మన మైండ్ సాధారణంగా 3 స్టేట్స్లో ఉంటుంది. ఇది సైన్స్. మీరు ఇక్కడ ఉన్నారు ఫిజికల్గా, కానీ నా మాట వింటున్నారు, కానీ మీకు జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్లోకి వెళ్ళొచ్చారు, లేదనుకుంటే ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చేసారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం ఏదో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు, ఆ థియేటర్కి వెళ్ళొచ్చేసారు ఆల్రెడీ మీరు. లేదు పాస్ట్లో ఇంకేదో ఇంట్లో అమ్మ పని చెప్పింది, ఆ పని దగ్గరికి వెళ్ళి వచ్చేసారు, పాస్ట్లోంచి ఇది డేటా తీసుకొచ్చారు. ఆ అనుభవాన్ని పొందడమే కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. అంటే ఇది జరగకపోవచ్చు, ఆకలి కడుపు నిండింది కానీ కడుపు నిండిపోతుంది. సార్ మెటీరియల్ లేకుండా ఎలా నిండిపోతుంది అంటే అది సైన్స్ సమాధానం చెప్తుంది. ఒక ట్యాబ్లెట్, ఆదిత్య 369 సినిమాలో మీకు సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే ఆయనకి అబ్బాయి ఈ రోజు భోజనం అయిపోయింది అనుకుంటారు. వీఆర్ గోయింగ్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ గుడ్ డేస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫుడ్. మనం ఏది తింటామో అది మనం. ఏది తినాలో టెక్నాలజీ డిసైడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విల్ బి మోర్ హెల్తీ యాక్చువల్లీ. సో ఇది శాపమా వరమా అంటే మనం తీసుకునే విధానంలో ఉంటుంది. శాపం అని ఆగకూడదు, వరం అని చెప్పని ఎక్కువ కూడా వాడకూడదు. అంటే టెక్నాలజీని ఇవాళ టెక్నాలజీ డిజిటల్ మినిమైజేషన్ ఒక రెవల్యూషన్ కూడా నడుస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఏమిటి అంటే యువర్ కాన్షియస్ థింకింగ్. ఏ క్షణంలో టెక్నాలజీని వాడాలి, ఏ క్షణంలో ఆపేయాలి అనే ఒక కాన్షియస్నెస్ కనుక, ఆ కాన్షియస్నెస్ లేకుండా ఏ ప్రోడక్ట్ డిజైన్ చేయలేదు. ఏ కెన్ నెవర్ క్రియేట్ కాన్షియస్నెస్. ఏ కెన్ క్రియేట్ ఎమోషన్స్. రాబోయే రోజుల్లో స్టాన్ఫోర్డ్లో ఆల్రెడీ ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఒక టీచర్ని రోబోని పంపించారు క్లాస్ రూమ్కి. ఒక టీచర్తో కూడా సేమ్ క్లాస్ చెప్పించారు. రోబో పెర్ఫార్మ్ మచ్ బెటర్ దాన్ ఫిజికల్ టీచర్. ఆల్రెడీ స్టాన్ఫోర్డ్లో ఎక్స్పెరిమెంట్ జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో మాకు ఉద్యోగాలు ఉండకపోవచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. మరి నెక్స్ట్ జనరేషన్స్ ఎలా నిలబడతాయి అంటే డిజైన్ థింకింగ్ అనే ఒక ఏరియా ఉంది. అంటే మనిషికి ఒక మైండ్కి ఉన్న థాట్ ఏంటంటే కొత్త విషయాలు డిజైన్ చేయడం. సో ఈ కొత్త విషయాలు డిజైన్ చేసేటప్పుడు మన మైండ్ ఫుల్గా వాడుకుంటే, అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూఆర్ క్రియేటింగ్ అ వార్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ ఆర్టిఫిషియల్ మైండ్.
డెఫినెట్గా హ్యూమన్ మైండ్, ఐ బెట్ దో వీఆర్ టెక్నోక్రాట్స్, మేమందరం టెక్నాలజీ గురించి మాట్లాడినా భగవంతుడు సృష్టించిన మైండ్ ఎప్పుడు కూడా నువ్వు ఎంత క్రియేట్ చేసినా భగవంతుడి సృష్టి పైకి నిలబడుతుంది. కానీ దాన్ని ఎలా వాడాలి అనేది టెక్నాలజీ వాడుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త విప్లవం కూడా చూడబోతున్నాం. సో నేను చెప్పిన ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ క్రియేట్ ఎమోషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ ఎక్స్పీరియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ క్రియేట్ products, artificial intelligence can take you travel in time లో తీసుకెళ్ళి, కానీ కాన్షియస్నెస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయలేదు. ఏమిటా కాన్షియస్నెస్ అంటే అవతల సైడ్ ఉన్న ఏ ప్రోడక్ట్కి మీకు మధ్య ఉన్న ఒక డోర్. ఈ విషయం తెలుసుకుంటే ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగినా మన పిల్లలు ఆర్టిఫిషియల్ చదువుకుని, ఇంకోటి ఏమిటి అంటే ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, ఆల్రెడీ ఇది ఇండస్ట్రీలో రన్ అవుతుంది. మనం మీ పిల్లలు కూర్చుని కంప్యూటర్ ముందు ఏదో సి లాంగ్వేజ్, జావా ఇవంతా కోడింగ్ అంటారు, అంటే ప్రోగ్రామ్ రాయడానికి. ఆల్రెడీ 41% మంది కోడర్స్ అవసరం తగ్గిపోయింది ఇండస్ట్రీలో. వచ్చే 5 ఏళ్లలో అసలు కోడర్స్ అవసరం లేదు. వంశీ చెప్పినట్టు చాట్ జీపీటీ ద్వారా ఆల్రెడీ దానికి కాపీ కొడుతూ ఉండరు. ఆ జనరేషన్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా. నేను వంశీతో ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ఒక చాట్ జీపీటీలో 12 వర్షన్స్ చూశాను నేను. చాట్ జీపీటీ 4 నడుస్తుంది ప్రస్తుతం. 12 వర్షన్స్లో కూడా బీటా వర్షన్లో చూస్తే లింగ్విస్టిక్ గా తిప్పి అదే డేటా ఇస్తుంది. ఎక్కడికి తీసుకొస్తుంది ఇది అంటే వెబ్ పేజెస్ నుంచి, ఆల్రెడీ స్టోర్డ్ డేటాబేస్ నుంచి తీసుకొస్తుంది. డేటాబేస్లో ఎమోషన్స్ కూడా కనుక సేవ్ చేసి దాని మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక పెట్టగలిగితే, తను చెప్పినట్టు ఒక మీమ్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఒక బాట్, అదే సినిమాలో 1909లో అనుకుంటా మూవీ వచ్చింది, హీరో ఫాల్స్ ఇన్ లవ్ విత్ ది బాట్. ఆ రోబోట్ని పెళ్లి చేసుకోవడానికి తన జీవితం అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. అంటే ఆ బాట్ అంత ఎమోషన్ క్రియేట్ చేసింది అతను. ఆ బాట్ అని తెలుసుకునేసరికి తన జీవితం అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే టెక్నాలజీని వాడుకోవాలి, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలో కూడా అంతే. ఇదివరకు రోజుల్లో మన పిల్లలు దస్తూరి బాగుందా అనేవాళ్ళం, అక్కర్లేదు. ఇప్పుడు విషయాన్ని అర్థం చేసుకుని కొత్తదనాన్ని క్రియేట్ చేయగలిగితే, ఏఐ క్రియేట్ చేయలేని కొత్తదనం ఏమిటి అంటే చెప్పాను ఇందాక, బీయింగ్ కాన్షియస్. వెన్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఏఐ ఈజ్ హిట్టింగ్ యూ, ఎక్కడ మనల్ని దెబ్బ కొడుతుందో దానికన్నా ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇవన్నిటిని దాటి మరింత ఏఐ కాంట్రిబ్యూట్ చేసి మన జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ టెక్నాలజీ డిస్కస్ చేయకుండా నాకు అర్థమైంది టెక్నాలజీ వాడుకోవాలి, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి. టెక్నాలజీ లేనిదే పురోగతి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఇంకా కొన్ని వాటిలో ఏంటంటే, మరి డార్విన్ థియరీ మనం చదువుతున్నాం, న్యాచురల్ సెలక్షన్, వీటన్నిటి గురించి కూడా బ్రెయిన్, దాని డెవలప్మెంట్, పరిణామక్రమం, జీవ పరిణామక్రమం, మరి వాటిని కూడా జుక్స్టపోజ్ చేసి చూసుకుంటే మంచిదచ్చు. ఇప్పుడు వంశీ గారు మాట్లాడతారు. సో ప్రభాకర్ సార్ మన ఫ్యూచర్ ట్రావెల్లో తీసుకెళ్లారు. నేను ఒకసారి మన వెనక్కి ట్రావెల్ తీసుకెళ్ళి కరెంట్ ప్లేస్లో మేము వదిలేస్తాం, సో దట్ యూ కెన్ డిసైడ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ విన్నారు, అలాగే పాస్ట్ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు చూస్తారు. తర్వాత ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి వచ్చి ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, అసలు ఇది మనకు వరంగా ఎలా మార్చుకోవచ్చు, శాపంగా చేసే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సో సార్ చెప్పినట్టుగా మనకి చెప్పారు ఒకటి, మనం సోషల్ డైలమా ఆఫ్ మూవీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ప్రపోజల్ సీన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాం. కొన్నేళ్ళ క్రితం ఒక మేబీ ఒక 7-8 ఇయర్స్ రఫ్గా ఎంతో కొంత కాలం అండి, ఆ కాలం వెనక్కి వెళ్తే ఒక
ఫ్రెండ్ ఉన్నాడు నాకు. ఆ ఫ్రెండ్ ఏమో మేము దీని మీద పనిచేస్తున్నాం. ఈ అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, స్టార్టింగ్ లో మనకి రాజేష్ గారు చెప్పినట్టుగా సో ఈ విజ్ఞాన కేంద్రం ఎవరిది అన్నట్లుగానే ఇంటర్నెట్ కూడా ఏ ఒక్కరిది కాదు. సో నాకు తెలిసిన విషయాన్ని నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, మీరు తెలుసుకోవడానికి ఆ విషయాన్ని చూడొచ్చు. రేపు ఉదయం మీకు ఇంకేదో విషయం తెలుస్తుంది, దాన్ని నేను చూడొచ్చు. సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది మోడల్ ఎలా వర్క్ అవుద్ది అని పనిచేస్తున్న రోజుల్లో ఈ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ యాడ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. యాడ్స్ రావడం మొదలైంది. గూగుల్ యాడ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి మనకి. ఫేస్బుక్ వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ డేస్ తర్వాత పోస్ట్ కింద కొన్ని కంపెనీస్ ఒక యాడ్స్ రావడం మొదలుపెట్టింది. సో యాడ్సే కదా పోనీ ఒక ఒక ప్రొఫెసర్తో నేను మాట్లాడుతున్న టైంలో ఒక 7-8 years బ్యాక్, సార్ ఒక గూగుల్కి మన డేటాని ఇచ్చేస్తున్నాం, ప్రతిదీ ఓకే ఐ అగ్రీ. ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంతా కూడా మనం కొత్త ఫోన్ కొనుక్కొని మనం అనుకుంటే సిమ్ వేసుకుంటే సరిపోద్దని మన అందరూ ఆలోచన. కానీ అక్కడ సిమ్ వేసే ముందు దాన్ని పవర్ ఆన్ చేసే టైంలోనే చాలా అగ్రిమెంట్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ ధైర్యం ఏంటంటే మన ఎవడు చదువుతాడులే, సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా, ఫోన్ జాగ్రత్తగా వాడుకో అని రాసి ఉంటాడేమో అందులో అనుకుంటాం. కానీ ఆ లైసెన్స్ టర్మ్స్ లోనే చాలా క్లాజెస్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, మనకు తెలియదు కదా. సో ఆ అగ్రీ అనే బటన్ ట్యాప్ చేస్తే కానీ మీరు మీ ఫోన్ వాడలేరు. ఆ అగ్రీ అనే దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏ టాపిక్ గురించి మాట్లాడితే గోప్యత గురించి, ప్రైవసీ. సో నేను ఒకసారి ఒక ఫోన్ కొనుక్కున్నప్పుడు, శాంసంగ్ ఫోన్ ఒకటి కొన్నప్పుడు చదువుతున్నాను, ఎవరికైనా చాలా ఖాళీగా ఉన్నాను, చూస్తున్నాను ఒకటి ఏంటి ఏంటి అని చదువుతుంటే, సో నేను మొత్తం మీ గురించి అన్నీ తెలుసుకుంటాను. ఎందుకు తెలుసుకుంటాను, మీ ఫోన్ బాగా పనిచేయడం గురించి తెలుసుకుంటున్నాను. సో కాకపోతే తెలుసుకునే ప్రాసెస్లో మీ ఈ విషయాలు కొంతమంది నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. సామ్సంగ్ కంపెనీ నాకు తెలియదు. ఆ కొంతమంది ఫ్రెండ్స్ ఎవరు అవ్వచ్చు, ఏ షూ కంపెనీయో లేదా ఏదో ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ ఒకటి అవ్వచ్చు. నాకు నచ్చలేదు ఆ విషయం. సరే ఇప్పుడు నేను ఎంత సైజ్ ప్యాంట్ వేస్తున్నాను, నేను ఎంత సైజ్ షూ వేస్తున్నాను, నేను ఎంత సైజ్ షర్ట్ వేస్తున్నాను, ఇళ్ళందరికీ ఎందుకు, ఫోన్ నేను మాడేది మా అమ్మతో నాన్నతో ఎవరితో మాట్లాడడానికి కానీ ఇవన్నీ తెలియజేయడానికి కాదు కదా అని అనుకున్నాను. ఆ అగ్రీ కాకుండా ఇంకో బటన్ ఎక్కడ ఉందేమో అని చూస్తున్నాను. సో అక్కడ క్యాన్సిల్ అని ఎత్తికాను, కనిపించలేదు. ఒకవేళ రెండు ఉంటే మళ్ళీ ఫస్ట్గా వచ్చేది అనమాట. మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు చదివించేది. అంటే ఒక టైంలో మనకు తెలియకుండానే, ఇప్పుడు అందరూ అనుకుంటారు హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే హై లెవెల్ నా ఉద్దేశం మోస్ట్ అవేర్డ్ పీపుల్, అంటే ఎవరికైతే దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది, ఫోన్ అంటే డేటా అంటే ఏంటి ఎన్ని అవగాహన ఉంటాయో, సో వాళ్ళందరికీ అన్ని తెలుసు అని అనుకుంటాం. కానీ ఎవరికి ఏం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు, ఈ డేటాతో వాళ్ళు ఏం చేస్తారన్న విషయం మనం చదవకండి, అంటే మనకు అవగాహన రాక. సో ఆయన అన్నారు అనమాట, జీమెయిల్ వాడడానికి మీరు ఎంత డబ్బులు కడుతున్నారు, మీరు మెయిల్ ఐడీస్ ఇవ్వాలి, మన పిన్ కోడ్లు డోర్ నెంబర్లు అందరూ మర్చిపోయాం, పోస్టల్ సిస్టమ్ కాదు, మెయిలింగ్ సిస్టమ్ వచ్చేసింది. సో ఎంతమందికి ఇక్కడ ఎంత డబ్బులు పే చేస్తున్నారు గూగుల్కి జీమెయిల్ వాడడానికి, లేదు కదా. ఫేస్బుక్ లో ఇవాళ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏదో లైవ్ ఏదో నడుస్తున్నట్టుంది, లైవ్ ని మనం కండక్ట్ చేయడానికి ఎవరైనా ఎంత పే చేశారు, వాళ్ళ ఎంత సర్వీసెస్ ఇస్తున్నారు మనకి, ఆ మాత్రం డేటా ఇవ్వలేము వాళ్ళకి. మన కోసం ఫ్రీగా మెయిల్స్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ లో మీకు ఒక ఇల్లు ఇచ్చారు, ఒక అడ్రస్ ఇచ్చారు, దానికి ఒక 15 GB స్టోరేజ్ ఇచ్చారు, ఎంతో మందికి విషయం తెలియజేయడానికి ఇన్స్టాగ్రామ్ లాంటి లైవ్స్ ఇచ్చారు, మనంత హెల్ప్ చేస్తున్నారు మీకు. సో మనం ఇవ్వలేము ఆ మాత్రం డేటా అని నాకు కొంతమంది అడిగారు అనమాట. సరే ఇస్తే ఏమవుద్ది అన్న దాని మీద నా మాస్టర్ డిగ్రీ చేసుకుంటూ వెళ్ళాను. సో వివిధ యూనివర్సిటీస్తో, వివిధ మనుషులతో, అన్ని కమిటీస్తో వెళ్ళాను. సో నాకు ఒక విషయం అర్థమైంది, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇలాగే కనుక ఇంటర్నెట్ మోడల్ కొనసాగితే, గౌతమ్ బుద్ధ అని ఒక వ్యక్తి ఉన్నారు, అందరికి తెలిసి ఉంటుంది. సో ఆయన గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసు, ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఉదాహరణకు అనుకుందాం, చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరో ఇవాళ ఈ సదస్సుకు రాలేదు అనుకున్నాం, చేతులు దించిన వాళ్ళు అందరూ వచ్చారు అనుకున్నాం. అప్పుడు గౌతమ్ బుద్ధ అంటే ఏమడుగుతారు మీ అందరూ, గౌతమ్ బుద్ధ ఎవరో మీకు తెలుసా అంటే మీరు ఏం చెప్తారు? అసలు అలాంటి క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నారు మీరు, అసలు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా, అసలు పేరు ఎప్పుడు వినలేదు కదా. సో మీరు క్వశ్చన్ కరెక్ట్గా అడుగుంటారేమో, టైపింగ్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్షన్ చేస్తారు కదా, అలా మీరు కూడా కొంచెం కరెక్ట్ చేసుకోండి, అది గౌతమ్ బుద్ధనా లేదంటే ఇంకెవరన్నా అని మీరు కరెక్ట్ చేసుకోండి, ఆడియన్స్ నన్ను అడిగే అవకాశం ఉంది కదా. సో దాన్ని ఏమంటే ఒక బబుల్, అంటే ఒక
బబుల్ని తెలుగులో ఏమంటారంటే ఒక బుడగలాగా మనం ఒక బుడగలోనే ఉంటాం. ఇన్నాళ్ళు నేను చదివిందే నాకు తెలుసు, కొత్త విషయాలు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్న స్టేజ్ నుంచి మనం హిస్టరీకి వెళ్తే అక్కడ స్టార్ట్ అయ్యాం. అంటే గౌతమ్ బుద్ధ గురించి ఈ రోజు వరకు నువ్వు వెతకలేదు కదా, ఇక మీద నువ్వు వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నీ స్టైల్ కానీ నీ మైండ్ సెట్ కానీ అలా ఆలోచించలేదు. సడన్ గా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, సరే ఇంతవరకు అయితే ఏం లేదు అని మనకు ఒక బబుల్ ఇంటర్నెట్ వస్తుందని మాకు విషయం అర్థమైంది ఆ రీసెర్చ్, మాస్టర్ డిగ్రీ రీసెర్చ్ తర్వాత. అయితే ఆ స్టూడెంట్ వచ్చాడు, ఆ స్టూడెంట్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్. సో ఆయన వచ్చి ఇంకా మేము ఒక సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసుకున్నాం. సో స్వేచ్ఛ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్న దాంట్లో ఆయన వైజాగ్ లో మ్యాచ్ అవుతుంది అప్పుడు ఇండియాకి ఎవరికి, ఆయన ఏమో మేము క్యాంప్ మధ్యలో వెళ్ళొస్తాను అన్నాడు అనమాట. సో రూల్స్ కదా, సో రూల్స్ పెట్టుకునేది మనం అంత సభ్యంగా వెళ్ళడానికి. సో క్యాంప్ రూల్ ప్రకారం బయటకు వెళ్ళడానికి లేదు అని చెప్తే ఆయన చాలా నాకు పగ పెంచుకున్నాడు. సో ధోని నా పక్క ఊరికి వస్తే నన్ను పంపించట్లేదు మీరు, ఏంటి అసలు ఇది అని అంటే, సరే ఆడికి నాకు నైట్ డిస్కషన్ అవుతుంటే ఆడికి ఒంట్లో బాగాలేదు అన్నాడు. నెక్స్ట్ డే నాకు ఒంట్లో బాగాలేదు, పళ్ళన్నీ సల్పుగా ఉన్నాయి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఏమైనా కట్టించుకోవాలి కంచాను అని అడిగాడు అనమాట. అసలు రాత్రి ప్రాబ్లం ఎలా వచ్చిందిరా మేము ఎదురు మాట్లాడుకుంటున్నాం, మీటింగ్ లోనే ఫోన్ పక్కన మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అప్పుడు ఏమైందంటే అంతా చర్చ జరుగుతుంది, అరే నాకు ఈ డాక్టర్ తెలుసు విజయనగరంలో లేదా వైజాగ్ లో, ఇలా నేను అది సజెస్ట్ చేయడానికి ప్రయత్నించాను. సరే అనుకున్నా, వెళ్ళిపోయాము, నైట్ రూమ్స్కి వెళ్ళిపోయాము. ఉదయాన్నే అటు రాత్రి మెసేజ్ పెట్టి నేను చూసుకోలేదు, ఉదయాన్నే పరిగెట్టుకు వచ్చి సరే చూసారా ఏంటంటే ఫేస్బుక్ లోని అడిగి వైజాగ్ లోని విజయనగరంలో ఉన్న టాప్ డెంటల్ డాక్టర్ లిస్ట్ అంతా అడిగి యాడ్స్ గా వస్తుంది. ఒకటి కాదు, ఫేస్బుక్ లో వస్తుంది, గూగుల్లో వస్తుంది, ఇంట్లో వస్తుంది. సో ఆశ్చర్యపోయింది ఏంటంటే అసలు ఇంత ఇంటెలిజెంట్ గా నేను అప్పుడు నమ్మాను వీడికి నిజంగా పడసలు, నాకు అబద్ధం చెప్పుకుంటే యాడ్స్ వచ్చిండేవో కాదేమో. వాడికి చాలా డేస్ నుంచి వాడి ఫోన్తో వాడు ట్రావెల్ అవుతున్నాడు, వాడి ఫోన్ మనం వింటుంది కూడా. అప్పట్లో నేను శ్రీపదని కూడా క్వశ్చన్ అడిగాను, ఒక టైంలో బ్యాటరీలు తీసేసిన ఫోన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు బ్యాటరీలను ఎంబెడ్ చేసి సెల్స్ రావడంలో అడ్వాంటేజ్, మళ్ళీ అందులో వరాలు ఏంటి అందులో శాపాలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి. బహుశా మన ఈ టాపిక్ ని వేరే రోజు డీటెయిల్ గా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గూగుల్ అంటే నేను నా స్టూడెంట్ మాట్లాడుకుంటున్నాను, గూగుల్ యొక్క బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి, ఏ ప్రోడక్ట్ వల్ల గూగుల్ నడుస్తుంది, ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు ఆయన ఒక సమాధానం చెప్పాడు అనమాట, అందుకని అడుగుతున్నాడు. ఏ ప్రోడక్ట్ వల్ల గూగుల్ ఇవాళ నడుస్తుంది? సో అది జీమెయిల్ వలన, లేదంటే ఫోటోస్ వలన, లేదంటే ఆర్బిట్ మూసేసాడు దాని వలన, దేని వల్ల నడుస్తుంది అంటే యాడ్స్ వలన. యాడ్స్ కూడా పెద్దగా సార్ అన్నట్టుగా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాల్సిన సస్పెన్స్ బ్రేక్ చేశారు మీరు మరి. సో ఆన్సర్ వచ్చేసి గూగుల్ ప్రోడక్ట్ ఏదో చూపించిన బెస్ట్ ప్రోడక్ట్ అడిగితే ఆయన ఒక ఫోటో సెల్ఫీ తీసాడు అనమాట. ఇగో ఇందులో ఇద్దరు ఉన్నారు కదా, ఒకటి నేను, రెండు మీరు, మనమే గూగుల్ బెస్ట్ ప్రోడక్ట్స్. మరి మన్ని మొత్తం అధ్యయనం చేసే కదా మనకి ఇది మంచిది చెడు అని చెప్తున్నారు. సో వీఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్, పీపుల్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ ద కంపెనీస్ దట్ ఆర్ గోయింగ్ టు మేక్ మనీ. అప్పుడు ఒక చిన్న స్టాటిస్టిక్ తీసాం, వరల్డ్ టాప్ 5 రిచెస్ట్ పర్సన్స్ ఎవరు, 2010 లో ఎవరు, 2011 లో ఎవరు, 2000s లో ఎవరు, 2010s లో ఎవరు, 2020s లో ఎవరు? మీకు తెలిసిన టాప్ 5 దానికి పేర్లు చెప్పండి. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్. టాప్ 5 వరల్డ్ లో, ప్రపంచంలోనే అతి పెద్ద ధనికులు ఎవరు అంటే ఒక టాప్ 5 తీసుకుంటే అందులో ఖచ్చితంగా 4 లేదా 5 కూడా ఉండొచ్చు ఐటీ కంపెనీ ఓనర్లో ఉంటారు. అసలు ఏం చేస్తారు మీ ఐటీ కంపెనీలో, డబ్బులు ఎలా వస్తాయి బాబు అంటే, అగైన్ సార్ ఇందాక మెన్షన్ చేసినట్టే, నీ గురించి నాకు ఎంత తెలిస్తే నేను అంత ఆస్తిపరుడిని. ఇవాళ రోజు ఏఐ ఆల్గరిథమ్స్ మనకి జనరేట్ చేస్తున్నాయి ఈ డేటాని, మనలాగా ఆలోచించేలా చేస్తున్నాయంటే అదేమి రాత్రి జరిగిపోయింది కాదు. మన ఎక్స్పీరియన్స్ లో మన మీద వాడుతుంది అది, మన డేటాని మన మీదే ఆల్గరిథం లో చేసి ఆ వంశీని ఇప్పుడు స్పీచ్ ఆపేసి వెళ్ళిపోరా బాబు అని చాలా చెప్పాలి అంటే ఆ ఆల్గరిథం కూర్చోబెట్టించి దానికి నా ఎక్స్పీరియన్స్ లోనే ట్రైన్ చేస్తే అది నాకు కరెక్ట్ వేలో పాజ్ చేస్తుంది అనమాట. ఇలా టైం అవుతుంది తగ్గించండి ఇంకా అని. సో అట్లా ట్రైన్ చేస్తుంది. సో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తీసుకున్నా దానికి ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్ అనుకుంటే, ఇన్పుట్ మన డేటా,
సో ఏ వ్యవస్థ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏ అప్లికేషన్ ఆఫ్ ఏఐ తీసుకున్నా పీపుల్స్ డేటా మీద రన్ అవుతుంది, పబ్లిక్ డేటా మీద రన్ అవుతుంది. అయితే ఆ పబ్లిక్ డేటా ఎంతమంది దగ్గర ఉంటుంది? సార్ ఇందాక అన్నట్టుగా చాలా బెటర్ వర్షన్స్ వస్తాయి. ఏఐ కనుక నిజంగానే మనం మన రియల్ లైఫ్లోని మనతో పాటు గ్రో చేసుకుంటే మంచి ఆహార పద్ధతులు, లేదంటే మంచి లివింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఆహార పద్ధతులను అనలైజ్ చేయడానికి డేటా ఎవరి దగ్గర ఉంటుంది? ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైనల్ ఇయర్లోనే చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏఐ మీద ప్రాజెక్టులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా దీని చేయాలన్నా ఏఐ మీద పని చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ అప్లికేషన్స్ తీసుకుని లీఫ్కి ఏ పురుగు పడుతుందో చూస్తాము, ఇంకొంతమంది సాయిల్ క్వాలిటీని మేము ఫోటో తీసే చెప్పేస్తాము. సో ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా మంచి ఐడియాలు అవి. ఒక స్టూడెంట్ తన ఎగ్జామ్ పాస్ అవ్వడం కాకుండా ఇంకే విషయం ఆలోచించినా కూడా తన చదువు గురించి నిజంగా చాలా మంచి విషయం. అయితే తన దగ్గర డేటా ఎక్కడ ఉంటుంది, ఎలాంటి డేటాతో తను వర్క్ చేస్తున్నాడు? అలాగే ఇంటెలిజెన్స్ మనిషి బ్రెయిన్లో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి. సార్ చెప్పినట్టుగా ఇందాక లక్షల న్యూరాన్స్ డెసిషన్స్ తీసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నాయి. మరి కంప్యూటర్లో ఏ ప్రాసెసర్ వాడితే, లేదా ఎలాంటి మెషిన్లో ఈ ఆల్గరిథం రన్ చేస్తే పని చేస్తాయి? సో ఇది ఒక ఛాలెంజ్ మన ముందు ఉంది. సో ఇవాళ రోజున ఈ చాట్ జీపీటీ అని ఉదాహరణ తీసుకుంటే, చాట్ జీపీటీలో మనమేం డేటా ఇవ్వట్లా, మనమేమి ఆల్గరిథం రాయలా, ఇలా చేయి అలా చేయి, ఇలా ఆలోచించు అలా ఆలోచించు అనేం చెప్పలేదు. ఉదాహరణ కిందకి నేను మా ఫ్రెండ్ ఒక అతను ట్రై చేస్తుంటే ఒక ఇండియన్ మ్యాన్ని క్రియేట్ చేయని అడిగాను. ఒక ఇండియన్ మ్యాన్ ఫోటో కావాలి అని. సో ఆటోమేటిక్గా అదొక ఫోటో వచ్చిందంటే. సో ఇక్కడ మనం ఏమవుతున్నాం, ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నాం, అంటే మనం క్వశ్చన్ అడగగలుగుతున్నాం, ఆన్సర్ తీసుకోగలుగుతున్నాం. కానీ అది ఎలా ఆలోచించి ఆన్సర్ ఇస్తుందో మనకు తెలియట్లేదు. సో ఆల్గరిథమ్స్ స్టడీ చేస్తే తెలుస్తాయి. నా చేతిలో ఆల్గరిథం ఉంది, కానీ నా చేతిలో ఆల్గరిథం ఉంటే సరిపోతుందా? అంటే ఎలా ఆలోచించాలో నాకు తెలుసు, కానీ దేని బేసిస్ మీద ఆలోచించాలి, దేన్ని అవుట్పుట్ ఇవ్వాలి అనేది నాకు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ, సో శ్రీపత్ అన్న ఇప్పుడు మనకి డెమోస్ కొని చూపిస్తారు. ఆ డెమోస్లోని పబ్లిక్ డేటాని యూజ్ చేసే ఆల్గరిథమ్స్ యొక్క ఇంపాక్ట్ పాజిటివ్గా ఉండాలి, వరంగా ఉండాలంటే ఏం చేయాలి, అలా లేకపోతే అది ఎలా శాపం అవుతుంది అని చెప్పి మనకి నోట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు. శ్రీపతి గారు మాట్లాడతారు. అంటే మా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా అల్గోరిథమ్స్ అని మీరు మాట్లాడుతుంటే అవే మాకు తెలియదు. అందుకని దాని గురించి కూడా ఏదో ఒకటి ముక్కలు చెప్పండి అది. రైట్, ఇప్పుడు శ్రీపతి గారు డెమో కనిపించకపోతే ఇటు వచ్చేయండి. ఎక్కడున్నాయి దాని స్విచ్లు? లైవ్ అవుతున్నది, నేను తర్వాత ఇస్తాను లింక్. లైవ్ అవుతున్నది కానీ లింక్ జనరేట్ అవ్వట్లేదు నాకు. ఇది లింక్ ఎలా ఇవ్వాలో తెలియట్లేదు. అందరూ అందరికీ కనిపిస్తుంది కదండి.
సో గత 45 minutes నుంచి మనం బాగుంది అంటున్నారు, బాగాలేదు అంటున్నారు, వాడచ్చు అంటున్నారు, వాడకూడదు అంటున్నారు. ఈ లైట్ యా వినిపిస్తుంది. సో రకరకాల వాటి గురించి చెప్తున్నారు, అంటే పనికి వస్తుంది, పనికి రాదు, బాగుంది, లేదు, ఈ డిఫరెంట్. సో దీనిలో ఏంటంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రతి డిస్కోర్స్ ఇలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా లెవరేజ్ చేసుకుంటాం, ఎలాంటి వాటిని వదిలేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద నెక్స్ట్ మన చర్చ ఉండబోతుంది. దానికి ముందు ఈ ఏఐ అంటే మీరు ఆల్రెడీ కొన్ని చూసింటారు, వార్తల్లో వినుంటారు. కొన్ని అంశాలు చూపిద్దాము అని అనుకుంటున్నాం. ఆ వీడియో ప్లే చేస్తాం. యా ఇది అవునురా. ఇలాంటి ఇప్పుడు న్యూస్ చదువుతున్నారు కదండి. ఇప్పుడు న్యూస్ చదువుతుంది ఒక రియల్ న్యూస్ రీడరా లేక కంప్యూటర్ జనరేటెడ్ వీడియోనా? మాట ఇప్పుడు మీరు చూసిన వీడియో ఉంది కదండి, ఇది కంప్లీట్ గా కంప్యూటర్ జనరేటెడ్ వీడియో. అండ్ ఇది చేయడానికి నాకు పెద్ద టెక్నాలజీ రావాల్సిన అవసరం లేదు. నాకు ఉండాల్సిన ఏంటంటే ఒక స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కూడా నేను రాయట్లేదు, కాసేపు అది కూడా చూపిస్తాను. నేను చేయాల్సింది ఏముండదు, నాకు ఏ పని కావాలో నాకు తెలిస్తే చాలు. యాక్చువల్గా అది కూడా తెలియట్లేదు. సో నాకు ఏ పని కావాలి, ఓకే ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను ఇక్కడికి వచ్చి దేని మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఒకసారి ChatGPT ఓపెన్ చేస్తాం. మీరు ఎంతమంది ChatGPT విన్నారండి ఇక్కడ? ChatGPT ఎంతమంది యూజింగ్ అండి ChatGPT? వెరీ లెస్. ఓకే, స్క్రీన్ మీద క్లోజ్ చేస్తే పెట్టేయండి. ఓకే, ChatGPT ఓపెన్ చేయండి. జూమ్ ఇన్. యా, సో ChatGPTని అడుగుదాం. ఓకే, ఐ వాంట్ టు డెలివర్ ఎ సెషన్ ఆన్ రాజశేఖర్ లింక్ ఇచ్చాను అన్నాడు. a section on AI. Give me 5 key points to deliver. Okay, so అది ఇచ్చేసింది. సో గివ్ మీ 5 key points అని అడుగు. నేను ఎంటర్ అన్నప్పుడు అనుకోడు. Give me 5 key points. ఓకే, మనకి ఇందాక రాజేశ్వర్ గారు చెప్పినట్టు మనకి ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు రిజల్ట్స్ ని. మనకు అలా ఏం కావాలంటే మనం అడగడం రావాలి. ఇందాక అల్గరిథమ్స్ అంటే మనకు అర్థం కావట్లేదు కదండి. నాకు అల్గరిథమ్స్ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అల్గరిథమ్స్, ఎక్స్ప్లెయిన్ అల్గరిథమ్స్ ఇన్ ఏ వే వీ కెన్ టీచ్ ఏ 5-year-old కిడ్ అన్నాడు. దాంట్లోనే క్లాస్ విన్నాం. సో ఎక్స్ప్లెయిన్ algorithm, define algorithm. Define algorithm in a way I can teach a 5th class student. 5th class student. Yeah, enter.
ఓకే అదేం చిన్న చూద్దాం. An algorithm is like a step-by-step recipe or set of instructions that tells you how to solve a problem or do a task. It's like following series of clear directions to make something. తెలుగులో చెప్పు అనుకుంటా. Can you tell me తెలుగు? మనకు అర్థం కావట్లేదు, ఇది కూడా అర్థం కావట్లేదు అనుకున్నాం. ఇంకా కష్టంగా చెప్తున్నాను. తెలుగు ChatGPT తెలుగు మోడల్ అంత యాక్యురేట్ గా లేదు. బట్ వాట్ ఐమ్ ట్రై టు టెల్ వాజ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. అండ్ అల్గోరిథం అంటే ఏంటంటే ఒక పని జరగడానికి దానికి కావాల్సిన లాజిక్. మన అందరం సైంటిఫిక్ కమ్యూనిటీలో లాజిక్ అంటాం, ప్రాసెస్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, దాని పేరు. సో ఇది ఓకే ఇన్ సింప్లిఫైడ్ వర్డ్స్ అంటే ఇస్తుంది. సో అల్గోరిథం ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన అప్రోచ్ ఏంటి అంటే అల్గోరిథం. సో దాన్ని అల్గోరిథం అంటాం. అది మనం ఇది 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 తెలియట్లేదు కదా. సరే ఈ అల్గోరిథమ్స్ ని 5th క్లాస్ పిల్లడికి చెప్పడానికి ఒక గేమ్ చెప్పు. గివ్ మీ ఎ గేమ్, గివ్ మీ ఎన్ యాక్టివిటీ టు టీచ్ definition of algorithms. Yeah. To a 5th class kid. Yeah. అంటే 5th class kid అంటే దాని దృష్టిలో ఇండియన్ 5th class అమెరికన్ 5th class ఇండియన్ స్టూడెంట్ అంటే it gives more context. Yeah. Yeah. గేమ్ ఇస్తుంది. ఆ గేమ్ మోస్ట్ ప్రాబబ్లీ అది యాక్యురేట్ గా పనిచేసే అవకాశం ఉంది. అంటే దిస్ డజంట్ మీన్ ఇది కరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది లేదు కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ఏంటి అని చూపించడానికి మనం ఎవిడెంట్ గా చూడగలిగే టూల్ ChatGPT. అప్పటిదాకా ఈ పేర్లు విన్నాము, కానీ ఇది ఏం చేయగలదు, దీని పవర్ ని ఎలా మనం చూడగలం అంటే ఇది. సో దానికి కావాల్సిన గేమ్ ఇచ్చిందండి. మనకి ఏమేమి ఈ మెటీరియల్ తెచ్చుకోండి, ఈ పర్టికులర్ యాక్టివిటీ. ఇప్పుడు మేము స్వేచ్ఛని చాలా క్యాంపులు చేస్తుంటాం, లేదంటే చిన్నపిల్లలకి కూర్చోబెట్టి ఎంగేజ్ చేస్తాం. మేము బాల స్వేచ్ఛ అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ప్రోగ్రామ్స్ చేస్తాం. కానీ మా పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మాకు పెద్ద ఛాలెంజ్. ఏంటి ఎలాంటి గేమ్స్ ఆడించాలి ఏంటి అని దీని అడిగి కొన్ని సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. సో ఈజ్ ఇట్ హెల్పింగ్ మీ ఆర్ నాట్ అనే దృష్టిలో మనం ఆలోచించాం అనుకోండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ అస్. సో అంటే హౌ వి లివరేజ్ ఇట్ టు డూ గుడ్ అనే దానిలో ఇది ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇది జస్ట్ నా నాలెడ్జ్ అనే కాదు, నా టీచింగ్ మెథడ్స్ అని కాదు, ప్రతి దానికి వాడచ్చు. అంటే నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో పిటిషన్ ఫైల్ చేయాలి, దానికి ఒక లెటర్ కావాలి, లేదంటే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడతాం, ఈ మీటింగ్ కి నాకు ఒక ఇన్విటేషన్ తయారు చేసి నాకు బిగ్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఇంగ్లీష్లో రాయలేను, తెలుగులో రాయలేను, నాకు అంత ఐడియా మాత్రమే ఉంది. నాకు ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వు, ఈరోజు అడుగుదాం, రైట్ ఎన్ ఇన్విటేషన్ టు కాల్ పీపుల్ ఇన్ వైజాగ్ అది మనకి కావాల్సిన లెటర్ ని రాస్తుంది, ఆ పేరు అవి కూడా ఇస్తే అది కూడా ఫిల్ చేసి ఇచ్చింది, ఈ పర్సన్ కి రాయండి అంటే అది కూడా చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ హౌ ఫార్ అడ్వాన్స్డ్ ద టెక్నాలజీ స్టూడెంట్. ఇది జస్ట్ లెటర్లు ఇవి కాదు, ఐటీ ఇంజనీర్ వాళ్ళకైతే నాకు ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టు అంటే ప్రోగ్రామ్ కూడా రాసి పెట్టు. మా స్టూడెంట్స్ అంతే సార్ చెప్పారు, డాక్టర్ ప్రభాకర్ సార్ అసైన్మెంట్ లో అనగానే అసైన్మెంట్ రాసేస్తారు. ఇది తప్ప రైటా అంటే ఇది ఈ రోజున్న టెక్నాలజీ. నేను వాడను, నాకు ఇది అవసరం లేదు అంటే దెర్ ఇస్ నథింగ్. లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్ అని నేను చూస్తే, నాకు ఈ లెటర్ రాయడం నాకు ప్రాబ్లం, ఇన్ని రోజులు నేను స్ట్రగుల్ అయ్యాను, దెర్ ఇస్ అ టెక్నాలజీ అవైలబుల్ ఫర్ మీ, ఐ నీడ్ టు యూజ్ ఇట్ టు కాల్ పీపుల్.
దీన్ని నేను ఎలా లిబరేట్ చేసుకుంటాను అనే దానిలోనే మన ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1970 విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఏ సంవత్సరంలో జరిగింది సార్? 1970s కదండి. 71 66 సార్ స్ట్రగుల్ జరిగింది. ఓకే, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అసలు నేను ఏం చెప్పను దానికి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఇట్ కెన్ అండర్స్టాండ్ అండి, చూద్దాం, తప్పు పట్టమండి ఏం కాదు. హక్కు యా సో దాని గురించి చెప్తుంది. దీని గురించి నాకు గూగుల్లో దొరుకుతుంది, వికీపీడియాలో కూడా దొరుకుతుంది కదా ఇన్ఫర్మేషన్. అంతే కదండి, ఇప్పుడు గూగుల్లో ఈ పేరు కొట్టినా మనకి ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో వస్తుంది. మనం ఏం చేస్తాం, వికీ ఓపెన్ చేసి చదువుతాం మనకు కావాల్సింది. బట్ నాకు దీన్ని సమరైజ్ చేసి దీన్ని ఒక ఆర్టికల్ రాయాలి, లేదంటే ఒక పాంప్లెట్ తయారు చేయాలి. దట్ ఈస్ వేర్ నాకు స్కిల్ లేకపోవచ్చు, అండ్ ఐ కెన్ యూస్ దిస్ స్కిల్ టు గో ఇట్. దీన్ని ఒక పద్యం లాగా రాయి, ఒక పోయం రాయని రాస్తుందని చూద్దాం. రైట్ ఏ పోయం అబౌట్ ఇట్ అంటే చాలు. చూద్దాం, రైట్ ఏ పోయం అబౌట్ ఇట్. అది అర్థం చేసుకుంటుంది. ఇట్ అని వదిలేశాను నేను. అది ముందే మన స్పెల్ తప్పు కొట్టాం. ఉక్కు హక్కు అది ఓ ఇది నాట్ ఇట్ యుకేకేయు అని కొట్టండి. ఉక్కు యుకేకేయు హెచ్ఏకేకేయు హక్కు అక్కడ వి తీసండి. ఐ థింక్ నౌ ఇట్ షుడ్ వర్క్. ఇట్ విల్ వర్క్ నౌ. రైట్ ఏ పోయం. ఆయన మనిషి లేడు, ఆపరేటర్ వెతికేమో మనిషి దొరకలేదు, అయిపోయింది. మైక్ ఏదో పోయం జనరేట్ చేస్తుంది. మీరు దీన్ని గూగుల్లో వెతకండి, మీకు అది ఎక్కడ దొరకదు. అంటే ఇది ఎవరో రాసిన పద్యాన్నో వేమన పద్యాన్నో, అది ఐ మీన్ ఎవరిదైనా పద్యం తెచ్చి ఇక్కడ పెట్టింది అని మీరు అనుకుంటే అది ఎక్కడి నుంచి తేలేదు, అది జనరేట్ చేసింది. తెలుగులో రాయని కొట్టి అంత గొప్పగా రాయలేండి. బట్ ఇప్పుడు శ్రీశ్రీ గారు లేదంటే గురజాడ గారు, విజయనగరం గురజాడ గారు దీని మీద ఒక పద్యం రాస్తే ఎలా రాస్తారు అని అడిగి అనుకోండి, అది రాసిస్తారు. ఓకే, రైట్ ఇన్ శ్రీశ్రీ స్టైల్ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీని మనం వాడాలా వాడకూడదా? అగైన్ మన మైండ్ లో స్టిల్ కన్ఫ్యూజన్, అంటే డౌట్, వాడచ్చా వాడకూడదా? వాడితే ఏంటి, మన క్రియేటివిటీ పోతుంది, మన స్కిల్ పోతుంది, మనకి ఆలోచించే శక్తి పోతుంది, మనకి రాసే ఇది పోతుంది. కానీ ఇది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది. దీని నుంచి మన స్కిల్ని ఎలా షార్పెన్ చేస్తాము అనేదే నెక్స్ట్. దీన్ని కానీ మనం అందిపుచ్చుకోకపోతే దట్ ఈస్ వేర్, అంటే ఇది డెవలప్ అవుతుంది సైంటిఫిక్ కమ్యూనిటీనే కదండి. సో ద ఎంటైర్ సైంటిఫిక్ కమ్యూనిటీ వర్క్ చేసి ఎవాల్వ్ చేసిన టెక్నాలజీ ఇది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనేది మన చేతిలో ఉంది. ఇది అందుకని ఇది వాడతారా వాడరా కన్నా దీన్ని ఎలా వాడచ్చు, ఎవ్రీడే లైఫ్ లో వాడుకోవచ్చు, ప్రతి దానిలో వాడచ్చు. అంటే ఇన్ కేసు మీరు వాడకపోతే ఇది సింపుల్ అప్లికేషన్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లో కూడా వచ్చేస్తుంది. అంటే మనకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇందాక రాజేశ్వర్ గారు చెప్పిన ఫోన్ వాడటం రాదు అంటే, ఫోన్ వాడటం రాక చాలా సందర్భాల్లో మనం వెనకబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోలేక, లేదా సోషల్ మీడియాలో ముందు లేక వెనకబడిన సందర్భాలు చాలా చాలా చోట్ల ఉన్నాయి. మరి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ని ఎలా క్యాచ్అప్ చేస్తాం అనే దానిలో ఇది ఒక మెథడ్. ఇలాంటిది ఇంకోటి చూపిస్తాను, డాలీ చూపిద్దాం, లేక ఏంటది జిమ్ క్రాఫ్ట్. యా, అక్కడ కనిపిస్తుందా?
ఇది టెక్స్ట్ కదండి. ఇందాక ఈవిడ న్యూస్ చదివారు కదా, సో ఈవిడ న్యూస్ చదవడానికి స్పీచ్ నేను రాయట్లేదు. దీని మీద ఒక స్పీచ్ ఇవ్వు అంటే ఇవ్వమంటే ఇస్తుంది. ఈ స్పీచ్ ని నేను ఒక టెక్స్ట్ స్పీచ్ ప్రాసెసింగ్ ఇంజిన్ ఇస్తే అది వాయిస్ జనరేట్ చేస్తుంది. ఆ వాయిస్ ని ఒక బొమ్మకి ఇచ్చాను అనుకోండి, నా ఫోటో దిగి అంటే నా ఫోటో తీస్తుంది. నా ఫోటోలో ఫీచర్స్ ఉంటాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కులు, ఎమోషన్స్ కదా. ఏ ఎమోషన్ ఏంటో దానికి ఆల్రెడీ తెలుసు, అంటే యాంగర్ ఏంటి అన్నీ తెలుసు. న్యూస్ చదవమ్మా అంటే మన న్యూస్ రీడర్స్ కొంతమంది చదవకపోవచ్చు, బాధగా కాబట్టి నవ్వుతూ చదివిన ఏ మాత్రం తప్పు పొరపాటు కూడా చేయదు. ఎందుకంటే మన ఎక్స్ప్రెషన్స్ సహా అది జనరేట్ చేసేవ్వగలదు. అంటే స్పీచ్ జనరేట్ చేయొచ్చు, వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఏంటది ఓకే, అది మీరు వంశీది చూస్తున్నారు కదా, అది వంశీ కాదు, వంశీ మోడల్. దానికి నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను అంటే వంశీ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడేస్తాను. వంశీ వాయిస్ ని ట్రై చేస్తే ఇంక వంశీ లాగా ఇక మీరు గుర్తుపట్టలేరు. దీన్ని మనం కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, నేను యూట్యూబ్ లో ఒక సైంటిఫిక్ టాపిక్ గురించో లేదంటే ఏదైనా సూపర్స్టిషన్ గురించో నేను ఒక ఇది ఇవ్వాలనుకుంటున్నాను, ఒక చిన్న షార్ట్ రీలో చేయాలనుకుంటున్నాను. మనకేమో కెమెరా ఉంది, ఏం చెప్తాము, ఇది చాలా ఉంటాయి. యూ కెన్ యూజ్ దిస్ టూల్స్ టు దట్. మన కంటెంట్ ఉంటే చాలు, మన మొహం ఇచ్చేస్తే అది ఒక వీడియో ఇస్తుంది, మనం దాన్ని పబ్లిష్ చేస్తే పీపుల్ కి రీచ్ అవ్వగలుగుతాం. సో కెన్ వి సీ డాలీ. ఇప్పుడు దాకా టెక్స్ట్ చెప్పాం కదండి. ఆర్ట్ లో జీన్ క్రాఫ్ట్. సో దీన్ని ఒక క్వశ్చన్ అడుగుదాం. ఇది ఏం చేస్తుంది అంటే, మనకు కావాల్సిన బొమ్మలు గీసి పెట్టింది. బొమ్మలు అంటే ఇప్పుడు మనకు ఇమేజ్ కావాలనుకోండి, ఇప్పుడు ఇది కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆ బొమ్మ కావాలి. సో మనం ఏం చేస్తాం, గూగుల్లో వెతుకుతాం, నాకు ఒక బొమ్మ కావాలి అనగానే తెచ్చి ఇచ్చేస్తాం. బట్ మనకి ఎగ్జాక్ట్ గా ఎలాంటి బొమ్మ కావాలో మనం డిఫైన్ చేయొచ్చు. ఒక డెఫినేషన్ ఇద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మనం వైజాగ్ లో ఉన్నాం కాబట్టి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ ఏ బీచ్ లో కూర్చొని రీడింగ్ బుక్స్, రీడింగ్ సైన్స్ బుక్, ఓకే, రీడింగ్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఈ బొమ్మ కావాలి అని నేను అడగదు. సో జస్ట్ కెన్ యు స్క్రోల్ డౌన్, ఇమేజ్, ఎలాంటి ఇమేజ్ కావాలి అని అడుగుతుంది. అది తర్వాత చూద్దాం. జనరేట్ కొట్టి ఓకే. కూర్చున్నారు కదా, అది మీరు అనుకుంటున్నట్టు గూగుల్లో ఉన్న స్టాక్ ఇమేజ్ కాదు. అంటే మనం ఒక ఇమేజ్ కావాలనుకోండి, గూగుల్లో వెతకచ్చు, వెతికితే ఒక ఫోటో కూడా దొరికింది రిలవెంట్ గా ఉంది. ఇది అలా వచ్చింది కాదు, ఇది జనరేట్ అయిన బొమ్మ. అది కాదు, అది ఎందుకు కాదో ప్రూవ్. దీన్ని కొంచెం అడిషనల్ గా యాడ్ చేస్తాం. చివరికి వాళ్ళు ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వేరింగ్ హ్యాట్స్, టోపీ పెట్టుకుంటున్నారు. Group of friends sitting in beach wearing a hat అంటే టోపీ పెట్టుకొని WEAR wearing a hat, reading a science textbook along with a tiger. ఇంకేమైనా యాడ్ చేద్దామా? ఓకే, చూద్దాం ప్రస్తుతానికి. ఇది జనరేట్ లేదు, ఎవరు వచ్చారా ఏంటి రాలేదా? అదండి. ఓకే, రైట్ సైడ్ ఇమేజ్ లో టైగర్ రాలేదు, పాపం టైగర్ కూడా చదువుతుంది ఆ బుక్.
ఇప్పుడు ఈ ఇమేజ్ కొంచెం రియలిస్టిక్ ఇమేజ్ గా ఉంది కదా, నాకు ఇలా వద్దు, నాకు ఒక కార్టూన్ లాగా కావాలి అంటే కార్టూన్ లాగా తీసేస్తుంది. కాదు నాకు ఒక ఆయిల్ పెయింటింగ్ లా కావాలంటే ఆయిల్ పెయింటింగ్ లా తీసేస్తుంది. కాదు కింద ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, అలాంటి ఇమేజ్ కావాలి అంటే అలాంటి ఇమేజ్ కూడా గీసేస్తుంది అనమాట. సో అంటే ఇది ఇదంత సూపర్ గా లేదు, అంత యాక్యురేట్ గా కూడా లేదు. దీనిలో ఫ్లాస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి, డెఫినెట్ గా ఫ్లాస్ ఉన్నాయి, అంత యాక్యురేట్ గా కూడా లేదు. బట్ ఇట్ కెన్ ఇంప్రూవ్. అంటే అది ఇంప్రూవ్ అయింది, ఇంప్రూవ్ అయ్యి ఒక ఫైనెస్ట్ స్టేజ్ కి తయారవుతుంది. ఇది టెక్నాలజీ అంటే ఎటు తీసుకెళ్తుంది అంటే దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఏ. దీన్ని జనరేటివ్ ఏ అంటున్నారండి. ఈ రోజున మీరు వింటున్న టర్మ్స్ దీన్ని జనరేటివ్ ఏ అంటున్నారు. ఇంకా రకరకాల ఏస్ ఉన్నాయి, ఏ బాట్స్ ఉన్నాయి. కొంతమంది వాక్యూమ్ క్లీనర్లు ఇంట్లో ఆటోమేటిక్ గా దాని అందరికి అవే ఇల్లుని మ్యాప్ చేసుకుంటున్నాయి, మ్యాప్ చేసుకొని క్లీన్ చేసి వస్తున్నాయి. సో కెన్ వి గో టు ప్రెజెంటేషన్? స్క్రోల్ ఉంది. పవర్ ఆఫ్ అంటే ఇది టెక్నాలజీని ఎలా బెనిఫిట్ అంటే ఈ టెక్నాలజీ ఏం చేయగలదు అంటే నేను బాంబు ఎలా తయారు చేయాలో కూడా రాసివ్వగలను, ఆర్ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. కానీ నేను దేనికి వాడానంటే నేను మేబీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక ఆర్టికల్ రాయడానికో లేదంటే మన సెక్షన్ చెప్పడానికి కావాల్సిన లెక్చర్ను దేనిలోనో జనరేట్ చేసుకున్నాను. బట్ స్క్రోల్ just scroll this down. Scroll this. Yeah, పైది కొంచెం పైది. రైట్. మనకున్న బిగ్గెస్ట్ వరీ అబౌట్ టెక్నాలజీ ఆర్ ఏ చుట్టూ జరుగుతున్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ అవే జాబ్స్ పోతాయా? డెఫినెట్ గా పోతాయి. అసలు దానిలో సెకండ్ థాటే లేదు. అది ఏ కనిపెడుతున్న వాళ్ళే వచ్చి చెప్తున్నారు. అది అంటే మామూలుగా ఏంటంటే మాది గొప్ప టెక్నాలజీ అని చెప్తారు, వచ్చి వాళ్ళు దాన్ని కవర్ చేసుకుంటూ రకరకాలుగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు జాబ్లు పోతాయి, గ్యారంటీగా పోతాయి అని. ఎలాంటి జాబ్స్ పోతాయి? ఎలాంటి జాబ్స్ దాన్నే అడుగుతారు. ఒకసారి అడగ క్విక్ గా